ప్రియమైన దేవుని సంగమా, అందరికి కూడా ప్రభు నామంలో హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడిచ్చిన ఈ సమయాన్ని ఆయన మాటలు వింటూ ఆధ్యాత్మిక బలాన్ని మనం పొందుకునే ప్రయత్నము చేద్దాం ప్రియులారా. ఈరోజు క్రైస్తవులకు సంబంధించి అనేకమైన కూడికలు ఉన్నాయి. సువార్త కూడికలని, సువార్త బహిరంగ కూడికలని, బహిరంగ సువార్త సభలు అని, పరిశుద్ధాత్మ పండగలు అని, ఉజ్జీవ సదస్సులని కదా, కుటుంబాల సెమినార్స్ అని, ఫ్యామిలీ సెమినార్స్ కానీ, ఈ విధంగా ఎన్నో రకాలు వాక్యపు పండగలని, రకరకాలుగా ఎన్నో సదస్సులు మన రాష్ట్రం అంతా కూడా జరుగుతూ ఉండడం మనం చూస్తూ ఉన్నాం. ఈ అన్ని సదస్సుల్లో, అన్ని కూడికలలో, అన్ని రక్షణ కూడికలు, అన్ని సువార్త కూడికల్లో ఎన్నో రకాలుగా వాక్యము ప్రకటింపబడుతూ ఉన్నది. ఎన్నో రకాలుగా వాక్యము కూడా వినిపింపబడుతూ ఉన్నది. స్వస్థత కూడికలు, అద్భుతముల రాత్రి అని రకరకాల పేర్లు పెట్టి ఎన్నో కూడికలను నిర్వహించడం మనం చూస్తూ ఉన్నాము. వెళుతూ ఉన్న వారిని కూడా మనం చూస్తూ ఉన్నాం. మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, సువార్త కూడికలు, సువార్త స్వస్థత కూడికలు, రక్షణ కూడికలు, బహిరంగ సువార్త కూడికలు, అద్భుత రాత్రి లేదంటే వాక్యపు పండగలు, ఇలా రకరకాల ఎన్నో సదస్సులు జరుగుతున్నాయి. కానీ మన జీవితాల్లో ఎన్నో వర్తమానాలు కూడా వింటూ ఉన్నాము, ఎన్నో వర్తమానాలు కూడా ప్రకటించబడుతూ ఉన్నాయి. కానీ పరిశుద్ధత లేదా పరిశుద్ధత కలిగిన కూడిక ఏదైతున్నదో, ఈ అన్ని కూడికలలో పరిశుద్ధత లేదా పరిశుద్ధుల కూడిక ఏదైతున్నదో అది కనిపించడం లేదు. ఎక్కడ చూసినా స్వార్థము, ఎక్కడ చూసినా అహంకారము, ఎక్కడ చూసినా అసూయ, ఎక్కడ చూసినా ఈర్ష్య, ఇలా అనేక రకాలైన శరీర కార్యములతోనే తమ జీవితాల్ని గడిపేస్తున్నారు. కానీ భక్తిని చేస్తూ కూడా శరీర కార్యాల్లోనే తమ జీవితాలను కొనసాగిస్తున్నారు. కానీ భక్తిలో ఉండవలసిన అత్యంత ప్రాముఖ్యమైనది పరిశుద్ధత కదా. సో ఈ పరిశుద్ధత అనే విషయం మీద ఎందుకు మనిషికి అంత ఇష్టం ఉండట్లేదు? మీరు పరిశుద్ధంగా జీవించండి అనే వర్తమానం ప్రతిరోజు చెప్పగలిగిన, వినగలిగేంత గొప్ప హృదయపు స్థితి మనకు ఉండాలి. ఎన్నో కొత్త కొత్త విషయాలు నేర్చుకోవాలి, లేదా చాలా సెలబ్రిటీ సేవకులు మా ప్రాంతాలను సందర్శించాలి, సెలబ్రిటీ స్పీకర్స్ వచ్చి వాక్యం చెప్తే మేము వినాలని ఆరాటం కలిగిన వారు చాలామంది ఉన్నారు. కానీ పరిశుద్ధమైన వాతావరణంలో పరిశుద్ధమైన వాక్యాన్ని పరిశుద్ధంగా వినగలిగే మనసులు ఏవైతే ఉన్నవో ఈనాటి క్రైస్తవులకు లేదంటే లేదనే వాస్తవాన్ని మనం గమనించగలగాలి. అందుకే క్రైస్తవుడు అతిగా నిర్లక్ష్యము చేస్తున్న అంశం ఏదైనా ఉన్నదనంటే అది పరిశుద్ధతే. ఎందుకంటే జీవితంలో పరిశుద్ధత లేదు కాబట్టి పరిశుద్ధత అనే సందేశాన్ని కూడా వినడానికి అంత ఇష్టపడట్లేదు. సంఘాల్లో కూడా పరిశుద్ధత అనే వర్తమానాలు ఏవైతే ఉన్నవో ఆ వర్తమానాలు కూడా కనుమరుగైపోతూ ఉన్నాయి. ఎక్కడో కొద్దిమంది మాత్రమే పరిశుద్ధత మీద నిలబడి పరిశుద్ధులుగా మార్చుట కొరకు ప్రసంగాలు చేసే సేవకులను మనం చూడగలుగుతున్నాం. ప్రియమైన దేవుని వర్లరా, ఇంకా చాలామందిని మనం చూస్తూ ఉంటే ఏదో మీటింగ్ బాగా జరిగిందా అంటే బాగా జరిగింది అని చెప్పుకోవడం కొరకు ఒక పెద్ద స్పీకరు, సెలబ్రిటీ ఆయన రావడము, సో ఆయన ఏది చెప్పినా పర్లేదు, సాటిస్ఫై అని చప్పట్లు కొట్టుకోవడము మినహాయిస్తే వారి ఆత్మీయ జీవితాల్లో వారు ఎదగగలిగే, వారి ఆధ్యాత్మిక జీవితంలో పరిశుద్ధులుగా మారగలిగే వాక్యాలు ఏవైతే ఉన్నవో ఆ వాక్యాలు క్రమక్రమంగా తగ్గిపోతున్నాయనే సత్యాన్ని మనము గమనించగలగాలి. ప్రియమైన దేవుని వారలారా, ఎందుకంటే ఎన్నో సదస్సులు ఉన్నాయి. మరి పరిశుద్ధుల సదస్సు, మరి దాని సంగతి ఏంటి, ఆ మాట ఏంటి? ఎందుకంటే ప్రతి సదస్సులో కూడా, ప్రతి కూడికలో కూడా, ప్రతి సువార్త సభలో కూడా యేసు పిలుచుచున్నాడు, యేసు స్వస్థపరచుచున్నాడు, యేసు విడుదల కలగజేయుచున్నాడు, యేసు దీవించును, యేసు నిన్ను నీ గాయాన్ని ముట్టును, ఈ విధంగా యేసు అద్భుతాలు చేయును, ఈ విధంగా చెబుతున్నారు. కానీ మనిషికి స్వస్థత కావాలి,
మనిషికి విడుదల కావాలి, మనిషికి అద్భుతము కావాలి, మనిషికి యేసు ప్రేమ కూడా కావాలి. కానీ యేసు వలన ఈ లోకానికి వచ్చిన పరిశుద్ధత, పవిత్రమైన కార్యం ఏదవుతుందో మనుషుల హృదయాల్లోనికి యేసుక్రీస్తు వారు కలిగి ఉన్న పరిశుద్ధత, ఆ పవిత్ర లక్షణాలు మనుషుల హృదయాల్లోనికి రావట్లేదు. నాట్ దిస్ పాయింట్. ఎంతసేపు కూడా విడుదల విడుదల విడుదల, స్వస్థత, విడుదల, ప్రేమ, అద్భుతాలు, సూచక్రియలు, స్వస్థ కార్యాలు, వీటి కొరకు పరిశుద్ధాత్మ కార్యాలు పేరిట ఎన్నో కార్యాలు చేస్తూ ఉన్నారు. కానీ అసలు పరిశుద్ధాత్ముడే కానీ, యేసుక్రీస్తు వారే కానీ, తండ్రి అయిన దేవుడే కానీ వారి ఈ లోకం వైపు చూడడం కానీ, వారి ఈ లోకం పట్ల ఉన్న ఆసక్తి ఏంటంటే ప్రతి మనిషిని వారి పాపము నుండి రక్షించి, వారి పాపము నుంచి వారిని కడిగి, దుష్ట మాలిన్యం అంతా కడిగి వేసి వారందరినీ కూడా పరిశుద్ధులుగా మార్చాలన్నదే వారి ప్రయత్నము. అంతే కదా. మనము పరిశుద్ధులవుట అనేది మనకు పెద్దగా ఆసక్తి లేదు. నేను పరిశుద్ధులుగా మారాలండి అనే ఆసక్తి మనకు లేదు. కానీ తండ్రికి, కుమారుడికి, పరిశుద్ధాత్మకు మాత్రము వారికి చాలా ఆసక్తి ఉన్నది, చాలా ఆశ ఉన్నది. వీళ్ళందరినీ కూడా మేము పరిశుద్ధులుగా మార్చాలని వారెంతో ఆశ కలిగి ఉన్నారు ప్రియులారా. వారికున్న ఆశ, ఈ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలకున్న ఆసక్తి మనల్ని పరిశుద్ధులుగా మార్చడంలో వారికున్న ఆసక్తి మనకు లేకుండా పోయింది. చూడండి, గమనించగలుగుతున్నామా? మన జీవితాల్లో మనం ఎలాంటి వర్తమానాలు వింటూ ఉన్నాము, మనం ఎలాంటి స్థితిలో మన భక్తి జీవితాన్ని మనం కొనసాగిస్తున్నాము, మనం ఏ స్థితిలో మనం నడుచుకోగలుగుతున్నాము. ఎందుకంటే ఈరోజు మనకి ఏది లేకపోయినా దేవుని వైపు చూస్తాం, చూడొద్దని చెప్పట్లా, చూద్దాం. కానీ ఆయన మన వైపు ఎందుకు చూస్తున్నాడు? ఆ పరలోకమందున దేవుడు మన వైపు ఎందుకు చూస్తున్నాడనంటే మనందరి హృదయాలు యథార్థవంతులుగా మనం మారాలని, మనమందరము కూడా పరిశుద్ధులుగా మారాలని. కానీ ఈరోజు మనుషులలో ఈ పరిశుద్ధత అనేది చాలా దూరంగా మెయింటైన్ అవుతున్నారు. కేవలం పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడ్డేమే కానీ పరిశుద్ధమైన వాక్యపు వెలుగు కానీ, పరిశుద్ధమైన వాక్యపు జీవితము కానీ, పరిశుద్ధ లక్షణాలు కానీ మనలో కొనసాగించలేకపోతాం. చూడండి, అందుకే బాగా గమనించండి. ఓవరాల్గా మన జీవితం అంతా ఒకసారి సమీక్షించుకుంటే పరిశుద్ధత అనే అంశం ఏదవుతున్నదో, పరిశుద్ధత అనే ఈ భక్తి ఏదవుతుందో, భక్తిలో పరిశుద్ధత అనే క్యారెక్టర్ ఏదవుతుందో ఇది బాగా నిర్లక్ష్యము చేయబడుతుంది. ప్రియమైన దేవుని వారలారా, వాక్యం చెప్పే సేవకులు మొదలుకొని వాక్యం వినగలిగే వారందరి వరకు ప్రతి సందర్భంలో మన దైనందిన జీవితంలో, ఉద్యోగ జీవితంలో, ప్రయాణంలో, కుటుంబంలో, ఇరుగు పొరుగు వారి పట్ల మనం ఎలాంటి పరిశుద్ధతను మనము క్యారీ చేయగలుగుతున్నాము, ఎలాంటి పరిశుద్ధమైన జీవితాన్ని మనము కొనసాగించగలుగుతున్నాము. చాలామంది ప్రార్థన 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 ప్రార్థన, వెరీ గుడ్. విన్నపాలు 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 విన్నపాలు, వెరీ గుడ్. స్తుతి 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 స్తుతి, వెరీ గుడ్. ఆరాధన 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 ఆరాధన, వెరీ గుడ్. దేవుని పని ఉంటే ఎంతో కొంత దేవుని పని కొరకు కానుక ఇవ్వాలి, వెరీ గుడ్. ఇవన్నీ చేయాలంటే మొట్టమొదట మనం కలిగి ఉండవలసింది పరిశుద్ధత. మన జీవితాల్లో పరిశుద్ధతను మనం విడిచిపెట్టేశాము. ఆరాధన బాగానే ఉంటుంది, స్తుతి బాగానే ఉంటుంది, విన్నపాలు, విజ్ఞాపనలు, ప్రార్థనలు, అన్ని కూడికలకు మనం హాజరవుతాము, చక్కగా హాజరవుతూ ఉంటాము. అవసరమైన పరిస్థితుల్లో, అవసరమైన సందర్భంలో ఎంతో కొంత అక్కడ దానం కూడా చేస్తాము, పరిచర్య కొరకు మనము కానుక కూడా ఇస్తాము. కానీ మనందరి హృదయాల్లో మెండుగా ఉండవలసిన పరిశుద్ధత ఏదవుతుందో, ఆ పరిశుద్ధత ఏదవుతుందో పరిశుద్ధతలో మనం ఫెయిల్ అయిపోతున్నాం. ప్రియులారా, గమనించగలగాలి. మన వ్యక్తిత్వంలో పరిశుద్ధత అనేది ఎంత ప్రాముఖ్యమైన విషయమో దేవుడు కోరుచున్నాడు. ఆయన కోరికను ఒకసారి చూద్దాము. దినవృత్తాంతముల 2వ గ్రంథము 16వ అధ్యాయంలో, దినవృత్తాంతముల 2వ గ్రంథము 16వ అధ్యాయంలో మనము 9వ వచనం చూద్దాం. ప్రియులారా, 9వ వచనం చూద్దాం ఒకసారి. 9వ వచనం చూసినట్లయితే దినవృత్తాంతంలో 2వ గ్రంథము 16వ అధ్యాయము 9వ వచనం చూస్తే, తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరచుటకై
యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారము చేయుచున్నది. లోకములో ఉన్న మనుషులందరూ కూడా యథార్థవంతులుగా మారాలి. అలా మారారా లేరా, యథార్థవంతులుగా పరిశుద్ధులుగా వారు జీవిస్తున్నారా లేరా అని దేవుని యొక్క కనుదృష్టి ఈరోజే కానీ, గత కాలంలో కానీ, భవిష్యత్ కాలంలో కానీ ప్రతి దినము కూడా దేవుని యొక్క కనుదృష్టి మన పరిశుద్ధతను చూస్తూ ఉన్నది. ఆయనకు అంత ఇంట్రెస్ట్ పరిశుద్ధత అంటే. మనమేమో కష్టం రాగానే ప్రభువా నా వైపు చూస్తున్నావా, చూడట్లేదా, నా వైపు చూడడం మానేసావా అనుకుంటాం. మనం జ్వరం వచ్చినా, వ్యాధి వచ్చినా, బాధ వచ్చినా, ఆపరేషన్ చేయాలన్నా, యాక్సిడెంట్ అయినా, అప్పులైనా, ఆర్థిక ఇబ్బందులైనా, కుటుంబాల్లో కలహాలైనా, మనకు ఎలాంటి సమస్య వచ్చినా మనం దేవుని వైపు చూస్తాం. దేవా నన్ను ఒకసారి చూడవా, అవునా, నన్ను ఒకసారి చూడవా, మనం అలా చూస్తాం. కానీ దేవుడు మన వైపు ఎలా చూస్తున్నాడు అంటే, మన వైపు ఆయనకున్న ఇంట్రెస్ట్ ఏంటంటే, నీవు పరిశుద్ధుడిగా ఉన్నావా, ఈ నా కుమార్తె పరిశుద్ధురాలుగా జీవిస్తూ ఉన్నదా, ఈ నా కుమారుడు పరిశుద్ధుడిగా జీవిస్తూ ఉన్నాడా. మనిషికి ఈ పరిశుద్ధత అనే ఈ గుణం ఎదుగుతున్నదో, ఈ లక్షణం ఎదుగుతుందో, దీని మీద సరిగ్గా బుర్రలో దాన్ని స్టోర్ చేసుకోవట్లేదు. దేవుడికి కావాల్సిందే పరిశుద్ధత కదా. ఆ పరిశుద్ధ తర్వాతే ఆరాధన, తర్వాతే సువార్థీకరణ తర్వాతే దాతృత్వము. ఈరోజు గొప్ప గొప్ప సువార్త చేసేవాళ్ళు ఉన్నారు, మరి పరిశుద్ధత లేకపోతే ఎలా? గొప్ప గంభీరమైన ఆరాధన చేసేవారు ఉన్నారు, సంఘాల్లో వర్షిప్ చేసే గొప్పగా వర్షిప్ చేసేవాళ్ళు ఉన్నారు. అసలు వర్షిప్ అంటే అక్కడ భలే చేస్తారండి. ఆ చర్చికి వెళ్ళాలండి, వర్షిప్ చాలా బాగుంటుంది, వెరీ గుడ్, వర్షిప్ చాలా బాగుంటుంది. కానీ చర్చిలో ఉన్న వారందరిలో, సేవకుడితో సహా, కాపురితో సహా అందరిలో పరిశుద్ధత యొక్క సాంద్రత, పరిశుద్ధత యొక్క తీవ్రత ఏ మాత్రం ఉన్నది గమనించాలి. పరిశుద్ధత లేని ఆరాధనైనా, పరిశుద్ధత లేని సువార్థీకరణైనా, పరిశుద్ధంగా మనం బ్రతకని దాతృత్వమైన దేవునికి అది ఏమాత్రం కూడా ఇంపు కాదు. అందుకే పరిశుద్ధత అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే దేవుడికి గుణాలు అనేకమైన ఉన్నాయి బైబిల్లో. సర్వశక్తుడని, సర్వవ్యాపి అని, సృష్టికర్త అని, సర్వోన్నతుడని, సర్వజ్ఞాని అని కదా, మరో మహోన్నతుడని, ఇలా రకరకాల అనేకమైన గుణాలు ఉన్నాయి. కానీ ఒక గుణం మాత్రం చాలా ప్రత్యేకమైనది, ఆ గుణమే పరిశుద్ధుడు. బైబిల్లో ఉన్న దేవునికి మిగిలిన గ్రంథాల్లో, మిగిలిన పుస్తకాల్లో ఉన్న వారికి ఉన్న ప్రధానమైన తేడా ఏంటంటే పరిశుద్ధత. ఎందుకంటే బైబిల్ ఈ దేవుడు గురించి ఎంతైతే పరిశుద్ధుడని మాట్లాడిందో అంతగా వేరే విషయాలు ఎక్కువగా మాట్లాడలేదు. బైబిల్లో ఉన్న దేవుడు గురించి పరిశుద్ధుడని ఎన్నో సందర్భాల్లో మాట్లాడింది. పరిశుద్ధుడనే సర్వశక్తిమంతుడు అనే గుణం ఉన్నది. సర్వశక్తిమంతుడు అని కంటిన్యూగా ఆ యొక్క క్యారెక్టర్ ఏదవుతుందో, ఆ గుణం ఏదవుతుందో కంటిన్యూగా రాయబడ్డ మనం చూస్తామా? చూడడం. కానీ పరిశుద్ధుడని రాయబడ్డ మన బైబిల్లో చూస్తాం. అంటే ఆ క్యారెక్టర్ ఎంత ప్రత్యేకమైనదో మనం గమనించగలగాలి. దేవుడు కలిగి ఉన్న ఈ పరిశుద్ధత అనే గుణము ఎంత గొప్పదో మనం గమనించగలగాలి. సృష్టికర్త అని కంటిన్యూగా రాయబడిన మాటలు లేవు. కానీ పరిశుద్ధుడు అని రాయబడిన మాటలు మనం బైబిల్లో చూస్తాం. దానికి అర్థం ఏంటంటే ఆ దేవునికి పరిశుద్ధత అంటే ఎంత అవసరమో, ఆ దేవునిలో ఎంత పరిశుద్ధత ఉన్నదో మనం గమనించాలి ప్రియులారా. అందుకే చూద్దాం ఒకసారి యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో, యెషయా గ్రంథము 6వ అధ్యాయం 3వ వచనంలో, వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు. ఈ పరిశుద్ధుడు అనే పదం ఎలాగైతే కంటిన్యూగా వ్రాయబడి ఉన్నదో, ఇలా ఈ క్యారెక్టర్ మినహాయిస్తే బైబిల్లో మరి ఏ క్యారెక్టర్ కూడా, దేవుని యొక్క మరి ఏ గుణము కూడా ఇలా ఆర్డర్లో కంటిన్యూగా పరిశుద్ధుడు అని రాయబడినట్లుగా మరి ఏ గుణము కూడా అలాంటి క్రమంలో రాయబడలేదు. అంటే ఎంత విశిష్టమైన, ఎంత శ్రేష్టమైన, ఎంత ఉన్నతమైన గుణమో మనం గమనించగలగాలి. ఆయన అంతటి పరిశుద్ధుడు. మరొక వాక్యం చూద్దాం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము 8వ వచనం చూద్దాం ఒకసారి. ప్రకటన గ్రంథములోని 4వ అధ్యాయము 8వ వచనం మనం చూసినట్లయితే, 8వ వచనం చూస్తే, ఆ 4 జీవుల్లో ప్రతి జీవికి
ఆరేసి రెక్కలు ఉండెను, అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి. అవి ఏమంటున్నాయంటే భూతము, వర్తమానము, భవిష్యత్తు కాలముల్లో, అంటే పాస్ట్లోను, ప్రజెంట్లోను, ఫ్యూచర్లోను, ఆ కాలాలన్నిటిలో కూడా ఉండు సర్వాధికారియు నగు దేవుడు నగు ప్రభువు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని మానక రాత్రింబగళ్ళు చెప్పుచున్నవి. అంటే దేవుని యొక్క పరిశుద్ధతను ప్రతిరోజు రాత్రింబగళ్ళు అవి జ్ఞాపకం చేసుకుంటున్నాయి. ఎందుకు ఈ పాయింట్ మనం చదవాలంటే మన జీవితాల్లో దేవుని యొక్క పరిశుద్ధత మనకు జ్ఞాపకం ఉంటుందా? అంతే కదా. మా తండ్రి బాగా విద్యావంతుడు అని ఎవరికైతే బాగా జ్ఞాపకం ఉంటుందో వాడు కూడా తండ్రి నడిచే మార్గములో నడుస్తాడు. ఎందుకంటే నా నాన్నేమో పండితుడై ఉంటే పుత్రుడు పరమసుంట కాకూడదుగా. తండ్రి అంతా కాకపోయినా తండ్రికి సమీపంలోనైనా నేను చేరుకోవాలి. తండ్రికి సమాజంలో గొప్ప పేరుంది, ఆ గొప్ప పేరుని నేను కాపాడాలి అనుకునేవాడు మంచి కుమారుడు. మరి మన తండ్రి గురించి రాయబడిన మాట ఏంటంటే నా తండ్రి పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. మరి ఏ ఇతర గుణము గురించి ఇలా కంటిన్యూగా రాయబడలేదు? ఈ గుణము గురించి మాత్రమే ఇలా కంటిన్యూగా లేఖనం రాయబడింది. దానికి అర్థం ఏంటంటే మన జీవితాల్లో ఈ క్యారెక్టర్ మనకి ఎప్పుడూ గుర్తుండాలి. సర్వశక్తిమంతుడైన దేవుడు నీ జీవితంలో ఏ కార్యము చేసినా చేయకపోయినా నీవైతే ఆయన పరిశుద్ధుడు అనే ఆ కార్యం ముందు చూసావా, ఆ గుణం ముందు చూసావా, దాన్ని పట్టుకుని ఆయన వెంబడించాలి. దేవుణ్ణి మనం ఎందుకు నమ్ముకోవాలి అని అంటే, ఏ దేవుణ్ణి నమ్ముకోవాలంటే ఏ దేవుడైతే పరిశుద్ధుడో ఆ దేవుణ్ణి నమ్ముకోవాలి. ఎందుకు నమ్ముకోవాలంటే నేను కూడా పరిశుద్ధుడిగా మారాలి కాబట్టి నమ్ముకోవాలి. అంతే, వేరే రీజన్ ఏది లేదు. మనం దేవుణ్ణి ఎందుకు నమ్ముకున్నాము, ఎందుకు నమ్ముకోవాలి అని అంటే పరిశుద్ధులుగా మారడానికే మనం దేవుని నమ్ముకోవాలి. ఈ రీజన్తో మనం క్రైస్తవ్యంలోకి రావాలి. ఇలా కాకుండా యేసు పిలుచుచున్నాడని, యేసు స్వస్థపరుచుచున్నాడని, యేసు విడుదల కలగజేస్తాడని, యేసు నీ గాయాలు కడతాడని, అద్భుతాలు చేస్తాడని, ఇలా ఎన్నో రకాల వాటితో నమ్ముకుంటే నీ జీవితంలో ఉపయోగం లేదు. నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధుడిగా జీవించడం ప్రారంభిస్తావో నీకేది కావాలో, నీ సమస్య ఏంటో, నీ బలహీనత ఏంటో, నీ ఇబ్బంది ఏంటో, నీ బాధ ఏంటో, నీ గాయం ఏంటో, నీ ప్రతి బలహీనతను కూడా ఎరిగిన వాడైనా నీ ప్రతి బలహీనతలో దేవుడు నిన్ను కాపాడుతాడు, విడుదల కలగజేస్తాడు, స్వస్థపరుస్తాడు, నీ జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తాడు. ఎప్పుడు చెప్పు, నీవు ఫస్ట్ ఆయన వైపు పరిశుద్ధత కొరకు ఆశగా చూడు. ఆయన వైపు నేను పరిశుద్ధంగా మారాలండి. ఎందుకంటే పరిశుద్ధుడిగా మారితేనే అక్కడికి వెళ్తాం. ఎక్కడైతే పరిశుద్ధుడు 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 అని ప్రతిగానములతో దేవుడు స్తుతింపబడుతున్నాడే అక్కడికి వెళ్తాం మనం. ఇక్కడ క్యారెక్టర్ చాలా ముఖ్యం. ఇక్కడ మన జీవితాల్లో సేవకులను మోసం చేయొచ్చు, మనము చుట్టూ ఉన్న వారిని మోసం చేయొచ్చు, మనము దేవుడిని మోసం చేయలేము. ఎందుకంటే దేవుడికే సమస్తము తెలుసు. ఎందుకంటే ఆయన కన్నులు భూమి వైపు చూస్తూ ఉన్నాయి. ఎందుకు చూస్తున్నాయంటే ఈడు ఏం చూస్తున్నాడు, ఈడు ఏం చేస్తున్నాడు, ఈమె ఎక్కడికి వెళ్తుంది, ఈమె నన్ను విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోతుందని ఆయనకు తెలుసు. నువ్వు ఆరాధనకు రాకుండా ఇంట్లో కూర్చుని ఏం చేస్తున్నావు, ఏం చూస్తున్నావు, ఏమి వంట చేస్తున్నావు, ఏం తింటున్నావు, ఏం అరిగించుకుంటున్నావు అంతా ఆయనకు తెలుసు. అర్థమవుతుందా? ఆయనకు తెలుసు. ఎందుకంటే ఆయన పనే అది. ఏంటా పని? దేవుడికున్న పని ఏంటి చెప్పండి? మనం అనుకుంటాం దేవుడు విశ్రమించనని. దేవుడు విశ్రమించలేదు. దేవుడు పని కలిగి ఉన్నాడు. ఏంటా పని అంటే ఈ నరులందరినీ కూడా పరిశుద్ధులుగా మార్చాలి అనే పనిలో ఉన్నాడు ఆయన. దాన్నే రక్షణ కార్యము అనేది బైబిల్. రక్షణ కార్యాన్ని ప్రజలలో దేవుడు స్థాపించడానికి ఆయన ప్రతిరోజు కూడా నరులను ఆయన తన కనుదృష్టితో చూస్తున్నాడు, సంచారము చేయుచున్నాడు. ఇంకెక్కడ విశ్రాంతి చెప్పండి? దేవుడికి విశ్రాంతి లేదు. ఏదైనా వనం నుంచి నేటి వరకు దేవుడికి విశ్రాంతి లేదు. మనం పెట్టుకున్నాం విశ్రాంతి దినాలని. ఆ దినమనైనా వచ్చి దేవుణ్ణి గణపరుస్తారని. మనకు సోమవారం నుంచి ప్రతిరోజు పనులే, ఆదివారం కూడా మనకు ప్రతిరోజు పనులే.
కొద్ది సమయం కూడా మనం దేవునిలో పరిపూర్ణంగా ఉండలేకపోతున్నాం చూడండి. ప్రియమైన దేవుని సంగమా, మన జీవితాల్లో దేవునికి దేవుడు అంటే మనకు ఎంత బాగా అర్థమవుతూ ఉన్నాడు అది గమనించగలగాలి కదా. దేవుని యొక్క అతి ముఖ్యమైన గుణమే పరిశుద్ధత. అందుకే దైవత్వంలోని ముగ్గురును చూడండి, ఆ ముగ్గురు గురించి వారు పరిశుద్ధుడు, తండ్రి పరిశుద్ధుడు, కుమారుడు పరిశుద్ధుడు, పరిశుద్ధాత్మ పరిశుద్ధుడు, ఈ మాటలు మనం చదువుతూ ఉంటాం. ఎందుకంటే వారు పరిశుద్ధులు కాబట్టి. చూద్దామా, తండ్రి గురించి ఒక మాట చూసినట్లయితే యోహాను సువార్త 17వ అధ్యాయంలో, యోహాను సువార్తలోని 17వ అధ్యాయంలో కొన్ని మాటలు చూసుకుందాం. తండ్రి కుమార పరిశుద్ధాత్మల గురించి కొన్ని మాటలు చూసుకుని మిగిలిన వివరణలోనికి మనం ముందుకెళ్దాం. ప్రియమైన దేవుని వారలారా, యోహాను సువార్త 17వ అధ్యాయము మనం 11వ వచనం చూద్దాం. ప్రియులారా, 11వ వచనం చూస్తే, నేను ఇంకను ఈ లోకంలో ఉండను కానీ వీరు లోకములో ఉన్నారు. దేవా నా తండ్రి, నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. అందుకే మాట్లాడుతున్నాడు, పరిశుద్ధుడవైన తండ్రి. మనము ఏకమై ఉన్నాము. ఏ విషయంలో ఏకమై ఉన్నాము? పరిశుద్ధతలో ఏకమై ఉన్నాము. అంటే తండ్రి ఎలాంటి పరిశుద్ధత కలిగి ఉన్నాడో కుమారుడు కూడా అలాంటి పరిశుద్ధతే. కుమారుడు ఎలాంటి పరిశుద్ధత కలిగి ఉన్నాడో పరిశుద్ధాత్మ కూడా పరిశుద్ధత కలిగి ఉన్నాడు. వీళ్ళు ముగ్గురు ఎవరి కోసమైతే పని చేస్తున్నారో వాళ్ళు మాత్రము పాపములో మగ్గిపోతున్నారు, పరిశుద్ధులుగా మారలేకపోతున్నారు. ఇక్కడ పాయింట్ అదే. పరిశుద్ధుడైన తండ్రి అని కుమారుడు తన తండ్రిని పిలుస్తున్నాడు. ఆ దేవుడు అంటే మనకు జ్ఞాపకం రావాల్సింది ఆ తండ్రి పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. ఆ పాయింట్ మన హృదయంలో ఎప్పటికీ నాటబడి ఉంటుందో అప్పుడు మన జీవితాల్లో పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధత వైపు మనం నడవగలుగుతాం. చెప్పాను కదా, క్రైస్తవ్యంలో అతి ఎక్కువగా నిర్లక్ష్యము చేయబడుతున్న అంశమే దేవుని యొక్క పరిశుద్ధత. బాగా గమనించాలి. కుమారుడు గురించి రాయబడిన మాట చూద్దాం ఒకసారి. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 14వ వచనం చూద్దాం ఒకసారి. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 14వ వచనం చూస్తే, మీరు పరిశుద్ధుడును నీతిమంతుడైన వారిని నిరాకరించి నరహంతకుడైన మనుష్యుని మీకు అనుగ్రహింపమని అడిగితిరి. బరబ్బా కావాలా, క్రీస్తు అనబడిన ఈ మెస్సియ్య కావాలని అడిగితే మాకు పరిశుద్ధుడొద్దు, నరహంతకుడు కావాలని కోరిన జాతది. ఈరోజు కూడా మీకు పరిశుద్ధత కావాలా, ఇంకా లోకంలో ఉన్న ఇంకేదో కావాలంటే మన నాశనాన్ని కొని తెచ్చే వాటిని మనం కోరుకుంటున్నాము. కానీ పరిశుద్ధమైన దేవుని సన్నిధి, పరిశుద్ధమైన దేవుని వాక్యము, పరిశుద్ధమైన దేవుని గుణాలు మనల్ని పరిశుద్ధులుగా మార్చే వర్తమానాలు ఏవైతే ఉన్నావో ఆ వర్తమానాలు మనం వినలేకున్నాం. చూడండి, మనం వినలేం. ఒక పిట్ట కథ చెబితే కళ్ళప్పగించుకుని బాగా వింటారు, నిద్ర కూడా రానివ్వకుండా. ఒక స్టోరీ చెబితే బాగా వింటారు. ఎక్కడో ఒకడు ఒక అమ్మాయిని రేప్ చేశాడంట, దానికి సంబంధించిన న్యూస్ చెప్తున్నాం అనుకోండి, బాగా వింటారు. అవునా? పలానా కుటుంబంలో భార్యాభర్తల మధ్య గొడవలు అంటే చెవులు కోసేసుకుని వింటారు. అర్థమవుతుందా? అంటే సమాజంలో జరుగుతున్న వార్తలు ఏదైతుందో వార్తలు తీసుకొచ్చి చెబితే బాగా వింటున్నారు. కానీ సువార్త ఏదైతుందో సువార్తలో సత్యము, ఆ పరిశుద్ధమైన మాటలు ఏవైతే ఉన్నవో, మనిషిని పరిశుద్ధంగా మార్చే మాటలు ఏవైతే ఉన్నవో ఆ మాటలు చెబితే మనుషులకు వినడానికి ఓపిక శూన్యము. కల్పనా కథలు చెవులకు దొరద అణిగిపోయే మాటలంటే బాగా ఇష్టము. అర్థమవుతుందా? అందుకే ప్రసంగ వేదికల మీద ఎవరైతే బాగా కామెడీ చేసి చెబుతారో, ఎవరైతే బాగా నవ్విస్తారో వాళ్ళ ప్రసంగాలంటే బాగా ఇష్టం. చూడండి మీరు టీవీల్లో కూడా, ఎందుకంటే ఈయన వార్తలు ఎందుకంటే ఈయన మాటలు వింటున్నారంటే భలే ఉంటుందండి, భలే నవ్విస్తాడండి, భలే ఉంటుందండి. భలే ఉండడం కొరకు వాక్యం వింటున్నావా? ప్రియమైన దేవుని సంగమా, భలే ఉండడం కాదు, గుండెల్లో గుణపాల దిగాలి. దేవుని వాక్యం వింటున్నప్పుడు గుండెల్లో గుచ్చుకోవాలి. గుండెల్లో ఎప్పుడైతే గుచ్చుకుంటాయో ఆ మాటలు మనల్ని బాధ పెట్టాలి. వాక్యము ఎప్పుడు కూడా మనల్ని బాధ పెట్టాలి.
పెంతెకోస్తు దినమున అపోస్తలుడైన పేతురు వాక్యం చెబితే ప్రజలట హృదయంలో నొచ్చుకున్నారట. ఎందుకు నొచ్చుకున్నారంటే నాలో పాపం ఉంది నాయనో అని నొచ్చుకున్నారు. నాలో అతిక్రమాలు ఉన్నాయి, నాలో దోషములు ఉన్నాయి, నాలో పరిశుద్ధత తగిన కార్యాలు ఏమాత్రం కూడా లేవని బాధతో సిగ్గుతో తలదించుకొని నొచ్చుకొని, అయ్యా మేము ఏం చేయాలయ్యా అని అడిగారు వాళ్ళు. నువ్వు మారు మనసు పొందు, పాపక్షమాపణ నిమిత్తము ప్రార్థన చేసి బాప్తీసం తీసుకుని రక్షణ పొందు. సరే రక్షణ పొందామయ్యా, రక్షణ పొందిన తర్వాత నేనేం చేయాలంటే మేము చెబుతున్న వాక్యం ఏదవుతుందో ఆ వాక్యాన్ని మీరు వెంబడించండి, సహవాసములో ఉండండి, ప్రార్థనలో ఉండండి, రొట్టె విరుచుట్లో ఉండండి, దేవుని సన్నిధిలో పరిశుద్ధంగా మీరు ఎదగండి. అది వారు ఏర్పాటు చేసిన సిస్టమ్, అది వాళ్ళు ఏర్పాటు చేసిన క్రమం. అది ఈరోజు ఆ క్రమం మిస్ అయిపోయింది చూడండి. సేవకుడు బలహీనుడు, ఎప్పుడు వెళ్ళినా ఏం కాదు, మనం వెళ్తేనే సంఘం నడుస్తుంది, మనం మానేసినా ఏం కాదు, మనలో ఆయన ఏమీ ఆనడు, ఎందుకంటే మనమే సంఘానికి గొప్పవాళ్ళం అని ఫీల్ అయిపోతే దేవుడు కొడతాడు. జాగ్రత్త, కొడితే తట్టుకోలేరు, చూసుకోండి. నేను చిన్నోడినే, కానీ నా మాటలు పెద్దోడివి. సృష్టికర్త, సర్వశక్తిమంతుడు ఆయన చిన్నగా క్యారం బోర్డులో కాయను కొట్టినట్టు కొడితేనే మళ్ళీ అల్లాడిపోతాం మనం. అర్థమవుతుందా? క్యారం బోర్డులో కాయను ఎలా కొడతాం చెప్పండి. గురి చూసి చిన్నగా దాన్ని డాష్ ఇస్తే, ఇప్పుడు హోల్ దగ్గర ఉన్న కాయను ఎలా కొడతారు చెప్పండి. గట్టిగా కొడతారా? గట్టి కొట్టకూడదు, దాన్ని స్లోగా ఈ స్ట్రైకర్ వెళ్ళి దాన్ని అలా టచ్ అవ్వాలి. ఆ టచ్ అయితే అది వెళ్ళి ఆ హోల్లో పడుతుంది. దేవుడు అలా చిన్న కొడితేనే మొత్తం అల్లాడిపోతాం మనం. ఇక ఆయన గట్టి కొట్టారు అనుకోండి, ఇక నామరూపాలు లేకుండా సునామీలో బాడీ కూడా దొరకదు. అలాంటి జీవితాలు అయిపోతే జాగ్రత్త. దేవుడి గురించి ఎంత తెలుసుకుంటే అంత మంచిది. మన జీవితాల్లో మన సమస్యలు ఇంకా ఎందుకు తీరట్లేదు? దానికి కారణం ఏంటంటే మనం దేవుని మీద ఆధారపడడం మానేశాము, ఆయన పరిశుద్ధతలోనికి రావడం మనం మానేశాము. అర్థమవుతుందా? చెస్ గేమ్ తెలుసు కదా, తీసేస్తారు, పక్కకు పెట్టేస్తారు. దేవుడు కూడా అంతే, నువ్వు సరైన క్రమంలో లేకపోతే పక్కన పెట్టేస్తాడు. చెస్ గేమ్ ఏంటి చెప్పండి? నువ్వు క్రమంలో పెట్టాలి కాయిన్ని, దాన్ని ఆ బటన్ని కానీ మంత్రిని కానీ రాజుని కానీ ఎవరినైనా సరైన ప్లేస్లో పెట్టాలి. దేవుడు కూడా అంతే, నీ జీవితంలో క్రమంగా ఉండాలి. లేకపోతే దేవుడు ఒక చెస్ గేమ్లో ఎలాగైతే ఒక కాయిని అలా తీసి అలా పక్కన పెట్టేస్తారో, మనల్ని కూడా దేవుడు అలా తీసి పక్కన పెట్టేస్తాడు. క్రమాన్ని మనం కలిగి ఉండాలి. ఎందుకంటే దేవునికి పరిశుద్ధుడు, ఆయనకు పరిశుద్ధులంటేనే ఇష్టం. ఎందుకంటే పరిశుద్ధుల వైపే ఆయన చూస్తాడు. అలా కాదండి మాకు ఎన్నో మేలులు జరుగుతున్నాయంటే ఆ మేలులు ఎవరిని వల్ల వస్తున్నాయో చూసుకో. తర్వాత యేసుక్రీస్తు వారి గురించి చదువుతున్నాం కదా, ఆయనను బరబ్బా కావాలా లేదంటే యేసు కావాలా అంటే ప్రజలేమడుగురు చెప్పండి? నరహంతకుడై ఉన్న బరబ్బానే కావాలన్నారు. పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారిని వారు వద్దని సిలువకు అప్పగించేశారు. ఇక్కడ మన మాట ఏంటంటే ప్రభువు పరిశుద్ధుడు అనే వాస్తవాన్ని మనం గమనించాలి. ఇక పరిశుద్ధాత్మ గురించి మనం వాక్యం విందాము. లూకాసు వార్త మొదటి అధ్యాయము 35వ వచనము చూద్దాం ఒకసారి. దూత పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును. ఏడట? పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును కాబట్టి సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొన్న గనక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు. అంటే యేసుక్రీస్తు వారు పరిశుద్ధుడుగా దేవుని కుమారుడుగా పిలువబడతాడు. ఈ దేవుని కుమారుడు పరిశుద్ధుడైన యేసుక్రీస్తు లోకంలో రావడానికి కారణం ఏంటంటే పరిశుద్ధాత్ముడు అంటే ఆత్మకున్న పేరే, ఆత్మకున్న క్వాలిటీనే పరిశుద్ధత. ఈరోజు ఎన్నో సంఘాల్లో ఎన్నో కూడికలలో పరిశుద్ధాత్మ కార్యాలు చేస్తూ ఉన్నారుగా, ఆత్మల గురించి ఎన్నో ప్రసంగాలు చెబుతూ ఉన్నారుగా, ఎన్నో పరిశుద్ధాత్మ కార్యాలని ఎన్నో ఆత్మ గురించి చెబుతున్నారు, కానీ పరిశుద్ధాత్మ యొక్క కార్యాల గురించి మాట్లాడుతున్నారు. కానీ అసలు పరిశుద్ధత ఏమైపోయింది? ఆత్మ కార్యాలను నొక్కి మాట్లాడుతున్నారు, ఆత్మ కార్యాలను అనేకమైన కార్యాలు చేస్తున్నారు, కానీ పరిశుద్ధత ఏమైపోయింది? ఈరోజు క్రైస్తవులు కూడా పరిశుద్ధాత్మ కార్యాలు
పొందుకోవడానికి చాలా రకాలుగా ప్రయాసపడుతూ ఉన్నారు కదా. పరిశుద్ధాత్మ పండుగలు, ఇందు ముఖ్య వాక్యోపదేశకులు పరిశుద్ధాత్మ దేవుడు. అంటే దానికి అర్థం ఏంటంటే పరిశుద్ధాత్మ కార్యాలు పొందుకోవాలని రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కానీ నీలో పరిశుద్ధత అనే క్యారెక్టర్ లేకపోతే ఎలా? నువ్వు పరిశుద్ధాత్మ వల్ల పొందే కార్యాలు నువ్వు పొందుకోవాలంటే నీకు ఆత్మ అనుగ్రహించిన ఫలాలు, ఆత్మ కార్యాలు నువ్వు ముందుండాలి. మనుషులకి ఆత్మ కార్యాలు లేవు, పరిశుద్ధమైన జీవిత విధానం లేదు. కానీ ఏం కావాలి చెప్పండి? పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని నింపాలి. కొన్ని మీటింగులు మీరు గమనించాలి, ఇక పరిశుద్ధాత్మని బలవంతంగా తీసుకొచ్చి కూర్చోబెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు. రా 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 అని. అర్థమవుతుందా? రాడు అలాగైనా, అలా రాడు. నువ్వు పిలవకపోయినా నీ దగ్గరికి ఎప్పుడు వస్తాడు చెప్పినా? నీ హృదయంలో హోలీనెస్ ఉండాలి, పరిశుద్ధత ఉండాలి. పిలిస్తే వచ్చేవాడు కాదు ఆయన, ప్రవర్తిస్తే వచ్చేవాడు ఆయన. పరిశుద్ధాత్ముడు చుట్టూ సంచారం చేస్తున్నారు. ఈ హృదయంలో పరిశుద్ధత ఉన్నదా? వెళ్ళి ఆ హృదయంలో నిలయమగా మారదామని. ఏది పరిశుద్ధత? ప్రియమైన దేవుని వారలారా, ఈరోజు పరిశుద్ధాత్మ పండుగలు ఉన్నాయి, పరిశుద్ధాత్మ కూడికలు ఉన్నాయి, పరిశుద్ధాత్మ అభిషేక సదస్సులు ఉన్నాయి. కానీ మనుషుల హృదయాల్లో పరిశుద్ధమైన క్యారెక్టర్ లేదు. చూడండి, అది కావాలి దేవునిలో అది కావాలి. అది లేకపోతే కష్టము. పరిశుద్ధత. ఇశ్రాయేలీలు అప్పుడే ఎర్ర సముద్రము దాటి బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత ఒక మీటింగ్ పెట్టుకున్నారు. కూడిక, కృతజ్ఞత కూడిక అనుకోండి. ఎందుకంటే అప్పుడే గొప్ప అద్భుతం అది. ఎర్ర సముద్రం దాటడం అంటే అది మామూలు విషయం కాదు. వీళ్ళు మాత్రమే 6 నెలల మంది నడిచి వచ్చేస్తే ఫరోను అతని సైన్యం అంతా కూడా ఎర్ర సముద్రంలో మునిగిపోయింది. వీళ్ళు బయటకు వచ్చిన తర్వాత అద్భుతాన్ని చూసి అబ్బా, అసలు అటువైపు గోడ, ఇటువైపు గోడ, అటువైపు నీళ్ళే, ఇటువైపు నీళ్ళే. నీళ్లు గోడగా మారాయి, నేల ఆరిపోయింది. రథాలు, గుర్రాలు, మనుషులు, పిల్లలు, పెద్దలు అందరూ కూడా సుమారుగా 20-24 లక్షల మంది ఏకదాటి నడుచుకుంటూ తీరం దాటేసిన తర్వాత పెద్ద మీటింగ్ పెట్టారు. అన్ని లక్షల మంది ఒక చోటనంటే ఇక తర్వాత లేదనుకోవాలి. అన్ని లక్షల మంది ఒక చోట గ్యాదరింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళు స్తుతి కూడిక పెట్టి, ఆ స్తుతి కూడికల్లో మొట్టమొదటి వాళ్ళు ఏం జ్ఞాపకం చేసుకుని చెప్పినా అద్భుతాన్ని కాదు, వారు దేవుని పరిశుద్ధతను జ్ఞాపకం చేసుకున్నారు. చూద్దామా? నిర్గమాకాండము 15వ అధ్యాయము 11వ వచనం చూస్తే, నిర్గమాకాండము 15వ అధ్యాయము 11వ వచనం చూస్తే, యెహోవా వేల్పులలో నీ వంటి వారు ఎవరు? దేన్ని బట్టి? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు. దేవుని క్యారెక్టర్ గురించి మాట్లాడుతూ దేవతగా, దేవుడుగా పిలువబడుతున్న వారిలో నీ వంటి వారు ఎవరయ్యా? అసలు నీలో ఉన్న గొప్ప క్వాలిటీ ఏంటంటే నీవు పరిశుద్ధతను బట్టి మహనీయుడవు. తర్వాత స్తుతి కీర్తనలను బట్టి పూజ్యుడవు, అద్భుతములను బట్టి అద్భుతములను నీవు చేయువాడవు. మనం ఏం చేస్తాం చెప్పండి? మనకు ఫస్ట్ ఏం కావాలి? అద్భుతాలు కావాలి. అద్భుతము చేస్తే కృతజ్ఞత చెబుతాం, అద్భుతం చేస్తే స్తుతి చెబుతాము. పరిశుద్ధత ఏది? పరిశుద్ధత నిల్లు. ఇక్కడ ప్యాటర్న్ చూడండి, ఇక్కడ క్రమం చూడండి. మొదట దేవుని గురించి వారు జ్ఞాపకం చేసుకున్నది దేవుడు పరిశుద్ధుడు, తర్వాత స్తుతి కీర్తన, తర్వాత అద్భుతము. ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ ఉన్న క్రిస్టియానిటీ చూడండి, ఫస్ట్ అద్భుతం కావాలి, తర్వాత శక్తివంతమైన ఆరాధన కావాలి. పరిశుద్ధత ఉంటే ఉంది, ఊడితే ఊడింది. అర్థమవుతుందా? పరిశుద్ధత గురించి అసలు పాటించాలి, నడుచుకోవాలనే ఆలోచన లేదు. చూడండి, ఎందుకండి ఈ సంఘాన్ని మానేసి అక్కడికి వెళ్ళిపోయారనంటే అక్కడ ఆరాధన బాగుందండి. పరిశుద్ధత లేదుగా నీ జీవితంలో. మరి నువ్వు ఎంత గొప్ప ఆరాధన చేస్తే ఏం ప్రయోజనము? అంతేనా? అంతే కదా. అక్కడ గిటార్ బాగుంది, అక్కడ కీబోర్డ్ బాగుంది, అక్కడ లైటింగ్ బాగుంది, అక్కడ స్టేజ్ బాగుంది, వెనకాల ఎల్సిడి టీవీ బాగుంది, ప్రొజెక్టర్ బాగుంది, స్టేజ్ మీద పొగలు వస్తూ ఉన్నాయి. ఇది కాదు నువ్వు చూడాల్సింది. ఇది కాదు, పరిశుద్ధతను చూడాలి. పరిశుద్ధత గురించి నిరంతరము బోధించబడుతుందా? అక్కడే ఉండాలి, అక్కడే వాక్యంలో ఎదగాలి.
పరిశుద్ధత ఉంటే నీకు దేవుణ్ణి ఎలా స్తుతించాలో కూడా తెలిసిపోతుంది. దేవుడు ఎలాంటి వాడో తెలిస్తే కదా నువ్వు దేవుణ్ణి ఎలా స్తుతించాలో నీకు తెలిసేదా. అందుకే మనం చూడాల్సింది దయను కాదు, కనికరాన్ని కాదు, ఇంకోదాన్ని కాదు, పరిశుద్ధతను చూడాలి. ఆయన శక్తిని కాదు, ఆయన జ్ఞానాన్ని కాదు, ఇంకోదాన్ని కాదు, ఆయన స్వస్థపరిచే గుణము కాదు, ఆయన పోషించే తత్వాన్ని కాదు. మనం చూడాల్సింది పరిశుద్ధత, పరిశుద్ధత, పరిశుద్ధత. ఎందుకంటే మనం తిన్నా తినకపోయినా పరిశుద్ధులుగా బ్రతికితే మన ఆత్మ నిత్యము కూడా పరలోకములో జీవిస్తుంది. వీళ్ళదే జ్ఞాపకం చేసుకున్నారు. మొదటి భక్తి బాగుంది కదా, తర్వాత అంటే పాడైపోయారు వీళ్ళే. ఐగుప్తును దాటి బయటకు వచ్చిన వీళ్ళు మొదటి భక్తి బాగుంది. తర్వాత వీళ్ళల్లో ఈ మహానుభావుల్లో యెహోషువ, కాలేబులు మినహాయిస్తే అందరూ కూడా నేలమట్టం రాలిపోయారు, పెట్టలు రాలిపోయారు. ఏం కావాలి చెప్పండి? పరిశుద్ధత. అదే అన్నారు, నీవు పరిశుద్ధుడు నాయన, నీవు పరిశుద్ధుడివే. తండ్రి చేసిన కార్యము పరిశుద్ధమైన కార్యాలు వారు కూడా అలాగే జ్ఞాపకం చేసుకున్నారు. ఇక కుమారుడు గురించి మనం మాట్లాడితే, కుమారుడు గురించి అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 26వ వచనం చూద్దాం ప్రియులారా. అపోస్తుల కార్యములో 3వ అధ్యాయము 26వ వచనం చూస్తే, 26వ వచనంలో దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వానిని వాని దుష్టత్వము నుంచి మళ్లించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు ఆయన మొదట మీ యొద్దకు పంపెనని చెప్పెను. క్రైస్తవుడు పొందుకోవలసిన, క్రైస్తవునికి కావలసిన మొట్టమొదటి దీవెన, మొట్టమొదటి ఆశీర్వాదం ఏంటి చెప్పనా? మనలో ఉన్న దుష్టత్వం అంతా పోవాలి, మనలో ఉన్న పాపం అంతా పోవాలి. అదే ఆశీర్వాదం. నా సంఘములో ఉన్న వారికి కలిగే మేలు ఏంటంటే, ఈ సంఘంలో ఉన్న వారికి కలిగే ఆశీర్వాదం ఏంటంటే, మీరు పొందుకునే ఆశీర్వాదం ఏంటంటే, మీరు పరిశుద్ధులుగా బ్రతకాలి, మిమ్మల్ని పరిశుద్ధులుగా మార్చడమే నా వలన దేవుడు మీకు ఇస్తున్న ఆశీర్వాదము. ఇప్పుడు వేరే ప్రాంతాల్లో వేరే పెద్ద స్పీకర్లు, టీవీ స్పీకర్లు, సెలబ్రిటీ స్పీకర్లు, అక్కడికి వెళ్ళడం వల్ల నీకు కారు రావచ్చు, ఇల్లు రావచ్చు, ఉద్యోగం రావచ్చు, ఫారెన్ వెళ్ళొచ్చు, లేదా స్థలం కొనుక్కోవచ్చు, పొలం కొనుక్కోవచ్చు, ఇలా రకరకాలుగా నువ్వు ఎన్నో వాటిని సంపాదించుకుని నీవు దీవెన అని అనుకోవచ్చు. కానీ వీటన్నిటికంటే పైన ఒకటి ఉన్నదే, ఆ పైన ఉన్నదే పరిశుద్ధత. ఆ పరిశుద్ధత పొందుకున్నట్టు కొరకు మనము దేవుని సన్నిధికి రావాలి. పరిశుద్ధకరమైన దేవుని మాటలు మనము వినాలి. ఆ పరిశుద్ధ లేఖనాలను మనము చదవాలి. అంతగా నిర్లక్ష్యం చేయబడుతున్న అంశమే పరిశుద్ధత ప్రియులారా. యేసు అనే పదం మీకు జ్ఞాపకం ఉందా? తెలుసా మీకు? యేసు అనే పదం తెలుసా అడుగుతున్నాను మిమ్మల్ని. యేసు అనే పదం తెలుసా? యేసు అంటే అర్థం ఏంటి చెప్పండి అమ్మా? అభిషిక్తుడు. చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త 1వ అధ్యాయము, మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం చూద్దాం ఒకసారి. ఆమె ఒక కుమారుని కనును. ఆ కుమారుడు ఏం చేస్తాడనంటే తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకి యేసు అని పేరు పెట్టండి. యేసు అంటే అర్థం చెప్పండి? పాపాల నుండి రక్షించి మనల్ని విడుదల కలగజేసి మనల్ని పరిశుద్ధ పరిచేవాడు. కాబట్టి ఆయనకి ఏం పెట్టాలి? పేరు యేసు అని పెట్టాలి. ఇప్పుడు నువ్వు ఎవరిని ఫాలో అవుతున్నావు? లోకాన్నా, సాతాన్నా, సాతాను సంబంధమైన వారినా, లేదా యేసును ఫాలో అవుతున్నారా? యేసును ఫాలో అయితే కనుక మనలో పాపం ఉండకూడదు. పాపము లేని స్థితిని ఏమంటారు చెప్పండి? పరిశుద్ధమైన స్థితి అంటారు. అంటే యేసు అనే పేరు మనకు జ్ఞాపకం ఉంటే మనం ఏం చేయాలంటే, నాలో ఏదైనా పాపం ఉన్నదా, నేనేమైనా పాపం చేస్తున్నానా, నేనేమైనా పాపం మాట్లాడుతున్నానా, నేనేమైనా పాపం చూస్తున్నానా, నా వల్ల ఏమైనా పాపం జరుగుతున్నదా అనే ఆలోచన మనకు రావాలి. నీకు నిజముగా యేసు గుర్తుంటే, యేసు పిలుచుచున్నాడు, యేసు స్వస్థపరచును, యేసు అద్భుతములు చేయును, యేసు విడిపించును. ఇవి అవసరమో కాదో నాకైతే తెలియదు, కానీ యేసు పరిశుద్ధపరచును, ఇది కావాలి. యేసు నిన్ను పవిత్రపరచును, ఇది కావాలి. యేసు తన రక్తము ద్వారా నీ పాపాలన్నీ కూడా తీసివేయును, నిన్ను పరిశుద్ధపరుస్తాడు, ఇది కావాలి. యేసు అంటే
అది ఉండాలి బుర్రలో మనకి, అది ఉండాలి. యేసు అనేది ఆయన పేరు కాదు, యేసు అనేది ఆయన చేయబోయే కార్యము. ఏంటా కార్యం అంటే తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించిన కనుక ఆయన పేరు యేసు. ఈయన ఎవరండి? ఈయన డాక్టర్ అండి. ఏం చేస్తాడు? తన దగ్గర ఉన్న వారికి వైద్యం ఇచ్చి వారి రోగాలను ఆయన నయం చేస్తాడు. కాబట్టి ఆయన పేరేంటి చెప్పండి? డాక్టరు. ఇక ఎల్లారావు, పుల్లారావు, శ్రీనివాసరావు ఇంకోటి ఉంటుంది, అది వేరు. ఆ వృత్తిని బట్టి వచ్చే పేరు చూసావా, ఆ పేరు తనకి ఘనతను తీసుకొస్తుంది, సరిగ్గా తన డ్యూటీ తను చేస్తే. ఇప్పుడు యేసుక్రీస్తు వరకు ఉన్న పేరు కూడా, ఆ పేరు ఎందుకు వచ్చిన పేరు అని అంటే ఆయన చేస్తూ ఉన్న కార్యాలను బట్టి వచ్చిన పేరు. అదే ఏం చేస్తాడు ఆయన అంటే మనుషులను ఆయన పరిశుద్ధపరుస్తాడు. అది యేసుక్రీస్తు వారు చేసే పని. ఇది మతము కాదు. పాపములో అనేకమైన దుర్మార్గమైన వ్యసనాల్లో మనిషి బ్రతుకుతూ ఉంటే వారి పాపముల నుండి ఆయన విడిపిస్తాడు. కాబట్టి ఆయన పేరు యేసు. అలా గమనించగలగాలి మన జీవితంలో. పరిశుద్ధులుగా మార్చడానికి మనం యేసుక్రీస్తు వారిని ఉపయోగించుకోవాలండి. మన జీవితంలో యేసుక్రీస్తు వారిని కానీ ఏ సమస్య ఉన్నా యేసు గుర్తు వస్తున్నాడు, కానీ నీ హృదయంలో ఎంత పాపం ఉన్నా యేసు గుర్తు రావట్లేదేంటి? మరలా నువ్వు ఎవరు చెప్పండి? యేసయ్య బిడ్డవే. చెప్పుకోవడానికే యేసయ్య బిడ్డవా? చెప్పుకోవడానికే యేసయ్య బిడ్డ అంటే క్రైస్తవ్యంలో ఉండవలసిన అవసరం లేదు. పాపం మీద విజయం సాధించాలి. అందుకే యేసు అనే పదము మీకు గుర్తుంటే నేను పరిశుద్ధున్నేనా అని మీకు జ్ఞాపకం రావాలి. అది మీకైనా నాకైనా. దేవుడు అంటే సర్వశక్తివంతుడు, సర్వోన్నతుడు, సృష్టికర్త. అది సెకండరీ. ప్రైమరీ ఏంటి చెప్పండి? పరిశుద్ధుడు. ఆ దేవుడు మనకు జ్ఞాపకం వస్తే అయ్యా ఆయన చూపు ఎక్కడ ఉంది చెప్పు? భూమి మీద ఉన్న నరుల మీద ఉన్నది. నరులు ఏం చేస్తున్నారు? వట్టి పాపులుగా బ్రతుకుతున్నారు. ఇంకెక్కడ పరలోకం చెప్పండి? చెస్కాయని తీసేసినట్టుగా తీసేస్తాడు. స్ట్రైకర్తో చిన్నగా కొడితే స్ట్రైకర్ విలవిల్లాడుతూ లోపల చూడు, రింగులు తిరుగుతూ గిర్రం తిరుగుతూ దానిలో పడుతుంది. మన జీవితాలు అంతే, గిర్రం తిరుగుతున్నాం కానీ అసలు ఎవరు కొడుతున్నారో మనకు అర్థం కావట్లేదు. ప్రియమైన దేవుని వారలారా గమనించండి, పరిశుద్ధతలోనికి మనం రావాలి కదా. పరిశుద్ధాత్మ అని పరిశుద్ధాత్మ కార్యాల కొరకు ఎదురు చూస్తున్నారు. కానీ ఈరోజు పరిశుద్ధాత్మని పేరిట అనేకమైన కార్యాలు అయితే చేస్తున్నారు, కానీ అది నిజమో ఉత్తిదో. కానీ అసలు ఈరోజు పరిశుద్ధాత్మ వలన రావలసిన, పరిశుద్ధాత్మ వలన మనం పొందుకోవలసిన ఆ ఆత్మ ఫలాలు ఏదైతుందో చూడండి. పరిశుద్ధ ప్లస్ ఆత్మ ఏమంటారు చెప్పండి? పరిశుద్ధ ప్లస్ ఆత్మ ఏంటి? దాన్ని కలిపితే పరిశుద్ధాత్మ. ఏ సంధి? సవర్ణ దీర్ఘ సంధి. తెలుగు గ్రామర్ ఇది. అర్థమవుతుందా? అంటే పరిశుద్ధ ప్లస్ ఆత్మ. ఈరోజు మనం ఆత్మ కార్యాల కొరకు చూస్తున్నాము, కానీ ఆ పరిశుద్ధాత్మలో ఉన్న ఆ పరిశుద్ధాత్మ ఫలాలు ఏవి? ఫలాలు రావాలి కదా. దేవుని దగ్గర మనం చూడాల్సిన స్థలాలు కాదు, ఆత్మ ఫలాలు కావాలి మనకు. ఆత్మ ఫలాలు వస్తే పరలోకంలో మనకు స్థలాలు ఉంటాయి. మనం ఎంతసేపు కూడా దేవుడు ఎందుకు అంటే ఈ లోకంలో స్థలాన్ని పొందుకునేందుకే. అంటే ఈ లోకంలో నీకు ఎంత స్థలం కావాలంటే 6 అడుగులు చాలు వేసేయడానికి, లోపల కప్పేయడానికి. పరలోకంలో స్థలం కావాలంటే ఈ లోకంలో నువ్వు బ్రతుకుతున్నంత కాలము కూడా ఆత్మ ఫలాలు ప్రకారంగా బ్రతుకు. ఏమన్నాడు ఆత్మ ఫలాలు గలతీ పత్రికలో? ఆత్మ ఫలాల గురించి గలతీ పత్రికలో ఏమన్నాడు చెప్పండి? 5వ అధ్యాయము గలతీలకు రాసిన పత్రిక, 5వ అధ్యాయము గలతీలకు రాసిన పత్రిక 22వ వచనం మనం చూస్తే, 22వ వచనము, అయితే ఆత్మ ఫలములు ఏవనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము. ఇట్టి వాటికి విరోధమైన నియమేమేదీ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. కాబట్టి ఆత్మ ఫలాలు మీరు అనుభవించండి, ఆత్మ ఫలాలు మీరు పొందుకోండి అయ్యా.
మీరు చూడాల్సింది ఆత్మ కార్యాలంటే ఏమనుకుంటున్నారు? ఆత్మ కార్యాలంటే ఫిలిప్పుని తీసుకెళ్ళి, ఫిలిప్ ఎక్కడో వెళ్తూ ఉంటే నపుంసకుడి దగ్గర తీసుకెళ్ళిపోయినట్టు అది కాదు ఆత్మకార్యం. ఈరోజు చూడాల్సింది మనము ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహం. ఇవి రావాలి మనకు. ఇవి వస్తేనే మనము పరిశుద్ధ ఆత్మ యొక్క ఫలాలు మనము పొందుకున్న వారము, ఆ పరిశుద్ధాత్మ యొక్క నడిపింపులో మనము నడిపింపబడుతున్న వారము. మీరు గమనించండి, మరలా చెబుతున్నాను, పరిశుద్ధాత్మ నడిపింపు, పరిశుద్ధాత్మ అభిషేకం అంటే కొన్ని సంఘాల్లో ఏదైతే ఆరాధన గీతము పాడుతూ అందరూ ఎగురుతూ గంతులేస్తారే అది పరిశుద్ధాత్మ కాదు. పరిశుద్ధాత్మ ఫలము అంటే మీరు బాగా గమనించండి, వారిలో ప్రేమ ఉంటుంది, సంతోషం ఉంటుంది, సమాధానం ఉంటుంది, కష్టాల్లో కూడా సంతోషం ఉంటుంది, దీర్ఘశాంతంగా ఉంటారు, దయాళుత్వం కలిగి, మంచితనం కలిగి, ఆశా నిగ్రహం కలిగి బ్రతుకుతారు. ఇవి పరిశుద్ధాత్మ యొక్క ఫలాలు. దేవుని చిత్తం ఏంటి చెప్పండి? దేవుని చిత్తం ఏంటి? మనం అందరము కూడా ఆత్మ అనుగ్రహించు ఫలాలను పొందుకుని పరిశుద్ధులుగా మార్పు చెందడమే దేవుని చిత్తం. సువార్త యొక్క ఫలితం ఏంటి? సువార్త యొక్క ఫలం ఏంటంటే అదే యేసుక్రీస్తు యొక్క శిలువ కార్యములోని, త్యాగములోని అంతిమ లక్ష్యం ఏంటంటే మనమందరము కూడా పరిశుద్ధులుగా మారడమే కదా. దేవుని చిత్తం యొక్క ఆరంభము అలాగే ముగింపు యొక్క ఫలితం ఏంటంటే మనమందరము కూడా పరిశుద్ధులుగా మారడమే. చూద్దామా? తెస్సలోనికలు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము, తెస్సలోనిక సంఘానికి రాయబడిన మొదటి పత్రిక 4వ అధ్యాయము ఒకసారి 3వ వచనం చూద్దాం. 3వ వచనము, మీరు పరిశుద్ధులగుటయే అనగా జారత్వమునకు దూరంగా ఉండండి, దేవుని చిత్తము అన్నాడు. తర్వాత 5వ వచనంలో, కామాభిలాష కాక పరిశుద్ధత ఎందును ఘనతను తన ఘటమును ఎట్లు కాపాడుకోవాలనో అది ఎరుగుయుండుటే దేవుని చిత్తం. పరిశుద్ధంగా ఎలా బ్రతకాలో అది తెలుసుకోవడమే దేవుని చిత్తము. 7వ వచనం చూస్తే, పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచెను. పరిశుద్ధత అండి. మీ అబ్బాయికి ఎప్పుడు పెళ్లి చేస్తారండి అని పొరపాటున అడిగామనుకోండి, ఏమోనండి దేవుని చిత్తం అండి. అర్థమవుతుందా? మీ పిల్లోడికి పెళ్లి చేయడం దేవుని చిత్తం కాదు. నీ పిల్లవాడిని, నిన్ను, నీ కుటుంబాన్ని పరిశుద్ధునిగా మార్చడము దేవుని చిత్తం. దేవుని చిత్తం అనే పదం ఈరోజు కామెడీ అయిపోయింది. దేనికంటే దానికి. దేవుడు తన చిత్తంలో తన కార్యాలు జరిగిస్తాడు. అవి పరిశుద్ధమైన కార్యాలు. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, దేవుని చిత్తాన్ని ఎరిగితే మన జీవితంలో మనం అందరం కూడా పరిశుద్ధులుగా రూపాంతరం చెందుతాము. తండ్రి ఏం చేస్తాడు చెప్పండి? నరులను చూస్తున్నాడు. నరులారా, మీరు ఎలా బ్రతుకుతున్నారు? పరిశుద్ధంగా ఉన్నారా? ఎందుకంటే నేను పరిశుద్ధుడిని, మీరు కూడా పరిశుద్ధులు మారాలి. కుమారుడు ఏం చేశాడు చెప్పండి? మనందరినీ కూడా దుష్టత్వం, మనందరినీ కూడా పరిశుద్ధులుగా మార్చుట కొరకు దుష్టత్వం నుంచి మళ్ళించి మనలను కుమారుడు ఏం చేశాడు చెప్పండి? ఆశీర్వదించాడు. అంటే మనము పరిశుద్ధులము అగుటయే మన మీద ఉన్న పెద్ద దీవెన అండి. ఈ లోకంలో 4 అంతస్తులు కట్టుకుంటే గొప్ప దీవెనగా మనం ఫీల్ అవుతూ ఉంటాం. అది కాదు. 4 అంతస్తులు, 4 కార్లు, భవనాలు, ఇంత డబ్బు ఉంటే కాదు. ఏది దీవెన అంటే ఆ కుమారుని యొక్క రక్తం వల్ల కడగబడి పాపాన్ని విడిచిపెట్టడమే. దాన్ని ఏమన్నాడు చెప్పండి? ఆశీర్వాదము అన్నాడు. ఎక్కడ? అపోస్తల కార్యం 3:26లో. ఇక పరిశుద్ధాత్మ ఏంటి చెప్పండి? పరిశుద్ధ ప్లస్ ఆత్మ, పరిశుద్ధాత్మ. ఈరోజు ఆత్మ కార్యాల కొరకు ఎగబడుతున్నారు కానీ ఆత్మ ఫలాలు మనిషి మిస్ అయిపోతున్నాడు. అందుకే ఈ తండ్రి అయినా, కుమారుడైనా, పరిశుద్ధాత్ముడైనా ఈ ముగ్గురు కూడా పరిశుద్ధులే. వీళ్ళందరూ ఏం చేస్తున్నారు చెప్పనా? వీళ్ళు ముగ్గురు ఏం చేస్తున్నారు చెప్పనా? మనుషులందరూ కూడా పరిశుద్ధులుగా మారడానికి వాళ్ళు ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. మనము పరిశుద్ధులుగా మారాలి అనే మనకున్న ఆసక్తి కంటే ఈ లోకములో ఉన్న మనందరినీ కూడా పరిశుద్ధులుగా మార్చాలని వారు కలిగి ఉన్న ఆసక్తియే అధికం ప్రియులారా. వాళ్ళంతా ఇంట్రెస్ట్తో వర్క్ చేస్తున్నారు. నీవు, నేను, సంఘము, లోకంలో ఉన్న వారందరూ కూడా తమకున్న వ్యసనాలు, తమకున్న చెడు
కార్యాలు, క్రియలు అన్ని వదిలిపెట్టి అందరూ కూడా పరిశుద్ధులుగా మారాలి. ఈ పరిశుద్ధుల సమూహం అంతా కూడా క్రీస్తు రాకడలో ఎత్తబడాలి ఆ పరలోకపు తండ్రి సన్నిధికి, ఆ పరిశుద్ధుని సన్నిధికి మనమందరం కూడా పరిశుద్ధులుగా వెళ్ళాలి. ఇదే క్రిస్టియానిటీ. ఇంతకుమించి ఏం లేదు, ఇంతకుమించి ఏం లేదు. అందుకే అన్ని విషయాల్లో జాగ్రత్తగా మనం బ్రతుకుతూ, క్రీస్తు అనే పేర్లు ఏమని చెప్పండి, ఆయనే తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును అంటే తన ప్రజలను ఆయన పరిశుద్ధులుగా మారుస్తాడు. కాబట్టి ఈ పేర్లు ఊరికే పెట్టలేదు. ఈ పేర్ల వెనకాల అతీతమైన అర్థాలు ఉన్నాయి. ఆ అర్థాన్ని మనం గమనించగలగాలి. ఆ అర్థాన్ని మనం గమనిస్తే మనము కూడా పరిశుద్ధులుగా రూపాంతరం చెందుతాం. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రార్థన చేసుకుందాం.